బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంఎం ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, నాయకులు వస్తుంటారు పోతుంటారు, నాయకులు పార్టీని వీడినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు, ప్రజల ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉందని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. 33 సంక్షేమ పథకాలతో దాదాపు 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందని తెలిపారు. చంద్రబాబు కోర్టులో వేయించడం వల్లనే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అన్ని సదుపాయాలు కల్పించి అందరూ కూడా బాగుండాలని ఇళ్ల స్థలాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. కొంత ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కోర్టులో వేయించడం, ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పేసి చాలా కేసులు కోర్టులో వేయించి ఆపడం వలన ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు నవరత్నాలు ఇళ్ల పట్టాలకు పేరింటి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే పోర్చరీ ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాలు ఈరోజు మీకు అందజేస్తా ఉన్నాం. అందులో మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 లక్షల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 1822 రిజిస్టర్డ్ పత్రాలు మనం అందజేస్తా ఉన్నాం. లబ్ధిదారులందరికీ 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించి అక్రమ చెల్లెమ్మల సొంత ఇంటి కళ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ఒకటి మీరు ఆలోచించాలి, గతంలో ఇళ్ల స్థలాలు కావాలని కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగేవాడు. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. రిజిస్టర్ చేసి ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ₹1 ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి మీ చేతిలో ఈరోజు డిజిటల్ డాక్యుమెంట్స్ పెడుతున్నాం. ఇంచుమించు 5 సంవత్సరాలు కావస్తా ఉంది. 2 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మార్చిలో అంటే ఈ నెలలో నోటిఫికేషన్, ఏప్రిల్లో పోలింగ్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. మీ మనస్సాక్షిగా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలలో మీరు అడగకపోయినా 33 పథకాలు పెట్టి విజయవాడలో పట్టణంలోకి నేరుగా మీ అకౌంట్స్లోకి అమౌంట్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,75,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా నేరుగా మీ అకౌంట్స్లోకి వేస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకున్న వాళ్ళు లేరు. ఎలక్షన్స్ వస్తున్నాయని ఈ 5 సంవత్సరాల్లో కనబడిన వ్యక్తులందరూ కూడా ఒక 3 నెలల నుంచి గ్రామాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, మన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళకి, అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. మీరందరూ అయితే ఒకటి ఆలోచించాలి, పొరపాటుగా
మరలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి, మీకు ₹1 రాదు. అతనుకు పేదలంటే చిన్న చూపు, ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసేది లేదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున కట్టిస్తామని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా ఆ పని జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెత్తందారుల పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి, మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు. అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఒక మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలండి ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారంట ఎలక్షన్స్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఓటుకి 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట. బంగారంగా తీసుకొని పేద గుర్తుకోలేండి. అవసరం లేదు. అక్రమంగా సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి మరలా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆశల్లో ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బాగా తెలియగలవాళ్ళు. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళనే ఆశీర్వదిస్తారు తప్ప ఇంకొక వాళ్ళని అసలు లెక్క కూడా చేయదు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ చాలా మందికి డాక్యుమెంట్స్ ఇవ్వాలి కాబట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. షేక్ ఆజాబీ, షేక్ యాస్మిన్, కరింపాటి దుర్గ చిట్టమ్మ